మనం రెగ్యులర్గా వాడే రిఫైండ్ ఆయిల్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ ఎందుకు ఆయిల్ కనిపించకుండా ఒపేక్ బాటిల్స్లోనే సేల్ చేస్తారో తెలుసా? థింగ్ ఏంటంటే మన ఊరు ఆరిజిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఎలాంటి బాటిల్స్లో ఇవ్వాలని రీసెర్చ్ చేస్తున్న మాకు ఆయిల్ బాటిల్ ప్యాకేజింగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్సే తెలిసాయి. ఆయిల్ని ఓపెన్గా పెట్టినా సన్లైట్కి పెట్టినా ఎయిర్లో ఉన్న ఆక్సిజన్కి, లైట్కి, హీట్కి రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయిపోయి ర్యాన్సిడ్గా మారి ఆయిల్ క్వాలిటీ డిగ్రేడ్ అయిపోతుంది. అందుకే మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హెయిర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆయిల్కి సన్లైట్ పడకుండా ఒపేక్ బాటిల్స్లోనే సేల్ చేస్తున్నారు. బట్ ఇది తెలియక మోస్ట్ ఆఫ్ ది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్స్లో ఆయిల్ని సేల్ చేస్తున్నారు. అండ్ మన ఊరు ఆరిజిన్స్ కోసం చాలా మంది బాటిల్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడాక మాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయమే తెలిసింది. ఫసే రూల్స్ ప్రకారం ఆయిల్ని ప్యాక్ చేసే బాటిల్ కంపల్సరీ ఫుడ్ గ్రేడ్ అయ్యే ఉండాలి. బట్ ఆ ఫుడ్ గ్రేడ్ బాటిల్స్కి కాస్టింగ్ పెరిగిపోతుందని కొంతమంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏ బాటిల్స్లో పడితే ఆ బాటిల్స్లో అండ్ ఈవెన్ రీయూజ్డ్ బాటిల్స్లో ఆయిల్ సేల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొనేటప్పుడు ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ అని ఒకటి చూడకుండా ఆయిల్ ప్యాక్ చేసిన బాటిల్ ఫుడ్ గ్రేడా, ఆయిల్ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందా, రీయూజ్డ్ బాటిల్స్ని ఏమైనా వాడుతున్నారా అని చెక్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైం ఒపేక్ బాటిల్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఎలాంటి టైప్ ఆఫ్ బాటిల్స్లో ఆయిల్ కొంటున్నారో కమెంట్లో చెప్పండి.